వెల్లనూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆవిర్భావ దినోత్సవం. అత్యాచార కేసులో సిఐ చిన్నమల్లయ్యకు 14 రోజుల రిమాండ్. వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ముప్పాల గ్రామంలో దిక్సూచి పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, విజ్ఞాన విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్యలు విచ్చేసి దిక్సూచి పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక విద్యా విధానాలను అందిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని పాఠశాల యాజమాన్యానికి సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంఘ స్థాపకులను స్మరించుకుంటూ సంఘ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. గత 42 సంవత్సరాలుగా ఈ సంఘం ద్వారా ఎన్నో బ్రాహ్మణ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ఉచిత ఉపనయనాలు, ఉద్యోగ మేళ, సేవా కార్యక్రమాలు బ్రాహ్మణ సమాజ శ్రేయస్సుకి ఈ సంఘం ఎంతగానో కృషి చేస్తుందని, దీని వ్యవస్థాపకులు బలమైన నిర్ణయంతో ఈ సంస్థను స్థాపించడం జరిగిందని సమాఖ్య అధ్యక్షుడు కోనూరు సతీష్ తెలియజేశారు. ఇంత సుదీర్ఘ చరిత్ర కలిగిన సంఘం దేశంలో ఇదే ప్రథమమని, ఈ సందర్భంగా వినుకొండ విశ్వసాయి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీవల్లి పావని, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య మహిళా వింగ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కమిటీలో నియమించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా శ్రీవల్లి పావనికి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియామక పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ, అడ్వైజరీ కమిటీ చైర్మన్ సత్యవాడ దుర్గాప్రసాద్, జనరల్ సెక్రటరీ హెచ్.కె. మనోహర్ చేతుల మీదుగా అందజేశారు. వినుకొండకు చెందిన ఒక మహిళపై అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన సస్పెండ్ సిఐ చిన్నమలయ్యను వినుకొండ పోలీసులు చిలకలూరుపేట ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. కేసు వివరాలను పరిశీలించి జడ్జి నరేందర్ రెడ్డి నిందితుడిగా ఉన్న సిఐ చిన్నమలయ్యకు 14 రోజుల రిమాండ్ విధించారు. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు చిన్నమలయ్యను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. గో సంరక్షణ, పరిరక్షణ విధులలో తిరిగే గోవుల సమస్య, గోశాలల నిర్వాహకులకు ప్రోత్సాహం, దేవాలయ శాఖ ద్వారా చేయదగు పరిష్కారాలు, దేవాలయాలు నిర్వహిస్తున్న గోశాల సమస్యలు తదితర అంశాల గురించి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డికి విన్నవించడం జరిగిందని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు భాగవతుల రవికుమార్ తెలిపారు. రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ పారా లక్ష్మయ్య, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు భాగవతుల రవికుమార్లు గౌరవ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనంద్ రామనారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు వివరించారు. సమస్యల పరిష్కారానికి మంత్రి సహకారాన్ని అభ్యర్థించగా సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని మంత్రివర్యులు హామీ ఇవ్వడం జరిగిందని భాగవతుల రవికుమార్ తెలియజేశారు. వారితో పాటు రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్ రిజిస్టర్ డాక్టర్ రమణ, దక్షిణ మధ్యక్షేత్ర గో సంరక్షణ విభాగ ప్రచారక్ రామారావు, ఆంధ్రప్రదేశ్ క్షేత్ర గో ప్రచారక్ రామ్జీ పాల్గొన్నారు. ఇంతటితో వెళ్ళని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానిలో కలుసుకుందాం. నమస్కారం.